కలుసుకుంటానండి. ఎప్పుడు రమ్మంది? ఇప్పుడేనమ్మా. లాభం లేదు, నిన్ను హాస్పిటల్లోనే పడేస్తాను. హవేలీకి మహారాణి. తాతయ్య గురించి ఆలోచించే టైం కూడా ఉండటం లేదు, అంత బిజీ. సందీప్, గొలుసులు విప్పే సందీప్. సందీప్, ప్లీజ్ సందీప్. నేను పిచ్చిదాన్ని కాదు. ఎవరిది? ఎవరిదా అరుపు? అరుపా? ఎక్కడా? నాకేం వినపడ్డం లేదే. అల్లుడు, నీకేమైనా వినిపించిందా? అమ్మ ప్రియాంక, నీకేమైనా వినిపించిందా? అరుపేం వినిపించలేదే. మీరు బయలుదేరండి, మేము షాపింగ్కి వెళ్తాం. సందీప్, గొలుసులు విప్పు సందీప్. రూప, అది రూప గొంతే. అది నా మనవరాలు గొంతే. రూపా, అమ్మ రూపా. మంగరాజు గారు, మీ మనవరాలు హవేలీలో లేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా దారి నేను పోతాను. అది నా రూప గొంతే. రూపా, తలుపు తీయ్. మంగరాజు గారు ఆగండి తాతయ్య. తాతయ్య గారు, ఆగండి. నేను చెప్పేది తాతయ్య, ప్లీజ్. మిమ్మల్ని. మంగరాజు గారు ఎక్కడమ్మా? తాతయ్య, గొలుసులు విప్పేయి సందీప్. సందీప్, గొలుసులు విప్పేయి. అమ్మా రూపా, అమ్మా. సందీప్, నేను పిచ్చిదాన్ని కాదు సందీప్. గొలుసులు విప్పేయి సందీప్. అమ్మా, అమ్మా రూపా. తాతయ్య, మామగారు. నేను చెప్పేది వినండి. తప్పుకోండి మంగరాజు గారు. నీ కాళ్ళు పట్టుకుంటా సందీప్. గొలుసులు విప్పేయి సందీప్. నేను పిచ్చిదాన్ని కాదు సందీప్. గొలుసులు విప్పేయి సందీప్. నేను పిచ్చిదాన్ని కాదు, నేను చెప్పేది నిజం. పిచ్చిదాన్ని కాదు సందీప్. అమ్మ రూపా, తాతయ్య, తాతయ్య. రూప
చూసావా తాతయ్య? చూడు తాతయ్య, ఏంటమ్మా ఇది? ఎలా కట్టేశారు చూడు తాతయ్య. అమ్మా నన్ను చంపేయాలనుకుంటున్నారు. నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు. నాకు భయం వేస్తుంది తాతయ్య. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ తాతయ్య. నన్ను తీసుకెళ్ళిపోండి అమ్మా అమ్మా రూప తాతయ్య. తీసుకెళ్తారమ్మా. ఏంటమ్మా ఇది? ఇన్ని కష్టాలు పడుతూ ఈ తాతయ్యకు కనీసం ఒక్క ముక్క కూడా ఎందుకు చెప్పలేదమ్మా? చచ్చిపోయారనుకున్నావా? తాతయ్య చిన్నరాజావారు గొలుసులు విప్పండి. మీకే చెప్పేది, గొలుసులు విప్పండి. అది కాదు మంగరాజు గారు, నేను ఎందుకు లాక్ చేయాల్సి వచ్చిందంటే, ముందు గొలుసులు విప్పండి. మంగరాజు గారు నేను చెప్పేది వినండి. విప్పుతారా లేదా? తాతయ్య లేమ్మా. తాతయ్య మంగరాజు గారు తప్పు చేస్తున్నారు. రూప పొజిషన్ మీకు తెలీదు. తెలుసు, అంతా తెలుసు. అక్క మెంటల్ కండిషన్ బాగోలేదు అందుకే. పశువును కట్టేసినట్టు గొలుసుతో కట్టేశారు, అంతేనా? ఒక ఆడదాని పోయింది తోటి ఆడదాని మీద సానుభూతి చూపించకుండా ముగ్గురిని సపోర్ట్ చేస్తున్నావా? మంగరాజు గారు నోరెత్తకు, నాలుగు చీరేస్తాను. అమ్మా రూప, చాలమ్మా, నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. ఇంకా ఈ నరకంలో వద్దమ్మా. పద, మన ఇంటికి వెళ్దాం. పద, వద్దమ్మా. మంగరాజు గారు, సందీప్ అల్లుడు మంగరాజు గారు, ప్రియాంక మంగరాజు గారు, అల్లుడు అల్లుడు మంగరాజు గారు. ఎక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి. ఏ హక్కుతో రూపం తీసుకువెళ్తున్నారు? హక్కుతో కాదు, మానవత్వంతో తీసుకువెళ్తున్నాను. నీలాంటి రాక్షసుల దగ్గర నుంచి కాపాడి తీసుకువెళ్తున్నాను. మంగరాజు గారు, చిన్నరాజు వారిని పట్టుకొని అంతంత మాట్లాడతావా? హవేలీ ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో ఈ మాత్రమైనా గౌరవిస్తున్నాను. అమ్మా, ఆగండి. రూప నా భార్య. ఆ మాట అంటానికి సిగ్గుండాలి. మంగరాజు గారు, భార్యను చూసుకునే లక్షణం ఇదేనా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. రాజావారి మీద గౌరవంతో ఆవేశాన్ని దిగమింగుకుని తల వంచుకుని వెళ్తున్నాను. రెచ్చగొట్టొద్దు. ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. అమ్మా, అది కాదు నాన్న, నా కోడల్ని తీసుకెళ్లిపోతుంటే నన్నెలా ఊరుకోమంటావురా? అసలే రూప మెంటల్ కండిషన్ బాగాలేదు. దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఇలా దౌర్జన్యం చేస్తాడేంటి?
బాధగా అనిపిస్తోందిరా. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవరి కంప్లైంట్కి విలువ ఉంటుందో, ఎవరిని అరెస్ట్ చేస్తారో అది చూస్తాను. మృణాలిని! మళ్ళీ నన్ను పిచ్చిది, మొబైల్ పగలగొట్టింది అంటారు. తీసుకో, తీసుకో, తీసుకో. మృణాలిని, దయచేసి నీ నాటకాలు ఆపు. హవేలీని ప్రశాంతంగా ఉండని. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. రూపా, ఇంత జరిగా కూడా తెలివి లేకుండా ఆవిడ కాళ్ళ మీద పడతావేంటమ్మా? కర్మ తాతయ్య, ఇదంతా నా కర్మ. దయచేసి నన్ను నమ్మండి. నాకు పిచ్చి లేదు, లేదు, లేదు. అమ్మా, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే అందరూ కలిసి నిన్ను సజీవ సమాధి చేస్తారు. ఈ హవేలీ కోసం తాపత్రయపడి ఈ హవేలీ బాగుపడాలని స్వార్థంతో నిన్ను ఈ హవేలీకి కోడలుగా పంపి ఎంతో పెద్ద తప్పు చేశారమ్మా. పిచ్చిదానిలా నువ్వు కూడా వీళ్ళందరి కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఈ హవేలీ పూర్వ వైభవం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టావు. ఏం మిగుల్చుకున్నావమ్మా? ఏ ఒక్కరైనా నీ మీద ప్రేమ చూపిస్తున్నారా? నీ త్యాగాన్ని గుర్తిస్తున్నారా? లేదు. పైగా పిచ్చిది అంటూ గొలుసులతో కట్టేసి నరకం చూపిస్తున్నారు కదమ్మా. వద్దమ్మా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ నరకంలో ఉండొద్దు. అమ్మా, ఎవరి గురించి ఆలోచించకు. నీకు నేనున్నాను, ఈ తాతయ్య ఉన్నాడమ్మా. నేను బ్రతుకున్నంతకాలం నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానమ్మా. ఇక్కడ అందరూ నీకు శత్రువులే. నోరు లేని రాజావారు కూడా నీకెలాంటి సహాయం చేయలేరమ్మా. అమ్మా, వెళ్ళిపోదు, పదమ్మా, రా. తాతయ్య, ఒక్క నిమిషం. ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా నావా? ఓ కాలమా, ఇది నీ జాలమా? ఓ కాలమా, ఇది నీ జాలమా? మమతను పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? ఓ కాలమా, ఇది
హవేలి ఏదో ప్రపంచం అనుకున్నాను, వీళ్ళే నా వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి రోజంటూ ఒకటి వస్తుందని నేను అనుకోలేదు తాతయ్య, నేను అనుకోలేదు. నేను పిచ్చిదాన్ని కాదు. ఏదో ఒకరోజు నా బాబుతో మళ్ళీ ఈ హవేలీలో అడుగు పెడతాను. పెట్టేసి చెబుతున్నాను, నా బాబుతో తిరిగి ఈ హవేలీలో అడుగు పెడతాను. పద తాతయ్య. అనురాగమెంత చిన్నబోయెనో, ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. పదమ్మా. కాసేపట్లో తన్యం చూడబోతున్నాను. నా బంగారు తల్లిని చూడబోతున్నాను. ఎలా ఉందో ఈ అమ్మ మీద దిగులు పెట్టుకొని చిక్కిపోయి ఉంటుంది. ఏదోలా కన్విన్స్ చేసి తన్యం న్యూస్కి పంపేయాలి. నా మాట వింటుందో లేదో, మొండితనం చేస్తే ఏం చెయ్యాలో. దేవుడా, పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావు కదయ్యా. రాజేశ్వరి దేవి గారు ఏదో దాస్తున్నారు. టెన్షన్ పడతారు, కారణం చెప్పరు. బాధపడతారు, విషయం చెప్పరు. మేం పక్కనే ఉన్నా లెక్క చేయరు, పట్టించుకోరు. హడావిడిగా బయలుదేరారు. ఎక్కడికో ఎందుకో ఏమిటో కూడా చెప్పలేదు.
మేమంటే నిర్లక్ష్యంతో మాత్రం కాదు, ఏదో రహస్యం దాస్తున్నాం. అదేంటో ఇంకా సేపట్లో మాకు తెలిసిపోతుంది. ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుందో, కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వబోతుందో టెన్షన్గా ఉంది. ధన్య, బాగున్నావమ్మా? అమ్మా, నువ్వు లేకుండా ఎలా బాగుంటాను?